రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సమావేశం వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే షూటింగ్ల కారణంగా పలువురు ఇతర ప్రాంతాల్లో ఉండటం, ముఖ్యమైన పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేశ్వరి అందిస్తారు. ఉమా, చెప్పండి. ఎస్ మానస, మనం అందరూ చూస్తూనే ఉన్నాం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూస్. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడడం కూడా జరిగింది. ఏంటి అంటే ఎవరు వచ్చి పెద్దలు వచ్చి కలవడం జరగలేదు, సినీ పెద్దలు వచ్చి ఎవరిని కలవలేదు. ఇన్ని రోజులైంది, 1 year అవుతుంది గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరెవరికి ఏమి ఉన్నాయి అనేది అట్లీస్ట్ ఒక్కసారి కూడా వచ్చి కలవలేదు. అండ్ ఇదే విధంగా మిమ్మల్ని బయట నుంచో పెడితే ఇలా చేశారు పోయిన గవర్నమెంట్ వాళ్ళు. బట్ నేను ప్రతిసారి రమ్మంటున్నాను, కానీ ఇండివిజువల్ గా ఎవరైనా సరే ఇండివిజువల్ గా వచ్చి కలవడం జరిగింది, ఇండివిజువల్ గా మాట్లాడడం జరిగింది. ఎవరు ప్రాబ్లమ్స్, టికెట్ రేట్స్ పెంచాలంటే వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా అందరూ కలిసి ఏ క్రాఫ్ట్స్ కి సంబంధించి ఆ క్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. రీసెంట్ గా చూస్తే కనుక మన డిస్ట్రిబ్యూటర్స్ గురించి కూడా, డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మన హరిహర వీరమల్లు కూడా దాని గురించి ఆపేస్తున్నారు, థియేటర్స్ మూసేస్తున్నారు. ఇదంతా మనం చూస్తూనే ఉన్న ఇన్ని రోజుల నుంచి. బట్ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన తెలుగు చిత్ర పరిశ్రమ అందరూ కలిసి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఫస్ట్ స్టార్టింగ్ లో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకి ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే షూటింగ్ల కారణం వలన పలువురు పెద్దలు ఇతర కారణాల వల్ల పెద్దలు అందుబాటులో లేకపోవడం వల్ల మన ఏదైతే అనుకున్న సమావేశం ఉందో, మీటింగ్ ఉందో వాయిదా పడడం జరిగింది మానస. అయితే చంద్రబాబుతో మీటింగ్ సమావేశం కుదుర్చుకున్నారు కదా, అసలు ఆ సమావేశంలో ఏది మాట్లాడుకున్నారు, ఏది మాట్లాడాలి అని అనుకున్నారు, దేనికి సంబంధించి మాట్లాడాలి అనుకున్నారు? ఎస్ మాన్స, మనం చూస్తే కనుక ఎవరి కాళ్ళు విడిగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారినే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారినే కానివ్వండి, చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారినే కానివ్వండి, వెళ్ళి విడిగా వాళ్ళకి కావాల్సిన సినిమా రేట్స్ పెంచుకొని పెద్ద సినిమాలు ఆ టైంకి వెళ్తున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రేట్స్ పెంచుతున్నారు, మళ్ళీ వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నారు. అంతేగాని అసలు సినిమా వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి మాకు ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ క్రాఫ్ట్స్ లో ఈ ప్రాబ్లం ఉంది, మనకున్న 24 క్రాఫ్ట్స్ లో, తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ లో ఒక్కొక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాటు వచ్చి మాట్లాడడం అనేది ఇప్పుడు వరకు జరగలేదని ఇన్ని రోజుల నుంచి మనకి వినిపిస్తుంది. జనసేన కార్యకర్తలు, జనసేన నుంచి పెద్దలు కూడా మాట్లాడారు, ఎవరు వచ్చి మాట్లాడలేదని. సో ఏదైనా సరే దాని గురించి ఇప్పుడు వరకు గౌరవంగా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవడమే కానీ మనకున్న సమస్యలు, ఇంకా ఆంధ్రాలో కూడా షూటింగ్ షెడ్యూల్స్ స్టార్ట్ అవుతాయి, దానికి కూడా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడానికి చాలా థియేటర్స్ చూసుకుంటే కనుక ఇప్పుడు థియేటర్స్ కళ్యాణ మండపాలు గాను, హాస్పిటల్స్ గాను కూడా చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండట్లేదు, ఓటీటీస్కి వెళ్ళిపోతున్నాయి. దానికి ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలి, ఏంటి, మాకు ఏ సపోర్ట్ కావాలి అని అడగడానికి మర్యాదపూర్వకంగా సినీ పెద్దలందరూ కలవడానికి నిర్ణయం తీసుకున్నారు. బట్ మనం చూస్తే కనుక నిన్న కూడా మన గద్దర్ అవార్డ్స్ లో కూడా అందరూ వచ్చి అవార్డ్స్ తీసుకోవడం జరిగింది, అన్ని చేశారు. బట్ కొంతమంది అవైలబిలిటీ లేకపోవడం వలన అల్లు అర్జున్ గారు కూడా వచ్చి అవార్డు తీసుకున్నారు, మన అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు. సో కానీ ఈ రోజు మరి కొంతమంది పెద్దల అవైలబిలిటీ లేకపోవడం వల్లనే ఇది వాయిదా పడినట్టు. సినిమా గురించి ఏ క్రాఫ్ట్స్ లో ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా ఏంటి, దాని గురించి చర్చించడానికి మాత్రమే కలవాలనుకున్నారు మానస. అయితే అయితే సినీ ఇండస్ట్రీలో చాలా డిస్టర్బెన్సెస్ అయితే చూస్తున్నాము. అసలు ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి, ఒకరు అసలు ఎందుకు అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుందంటారు?
ఎస్మాన్ సార్ కమ్యూనికేషన్ గ్యాప్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే మనం రీసెంట్ గా చూస్తే కూడా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ లేని పరిస్థితి. అల్లు అరవింద్ విడిగా ప్రెస్ మీట్ పెట్టారు, మన దిల్ రాజు విడిగా ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎలాంటి థియేటర్స్ లేవని చెప్పేసి, నాకున్న 15 థియేటర్లే, ఆ థియేటర్స్ కూడా నెక్స్ట్ అయిపోయిన తర్వాత నా లీజ్ టెన్యూర్ అయిపోయిన తర్వాత నేను అవి కూడా వదిలేద్దాం అనుకుంటున్నాను, నాకు ఎలాంటి థియేటర్స్ లేవు అని చెప్పేసి అల్లు అరవింద్ గారు విడిగా ప్రెస్ మీట్ పెట్టారు. మాకు ఏషియన్ వాళ్ళకి కలిపి ఒక 22 థియేటర్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, మాకు కూడా ఎక్కువ థియేటర్స్ లేవని దిల్ రాజు గారు పెట్టారు. మళ్ళీ ఆయనే చెప్పారు మేము అందరం కలిసి ఉండాలి, కలిసి పెట్టాలి, కానీ ఇలా పెట్టాల్సి వస్తుంది, మాకు కమ్యూనిటీ లేకుండా అయిపోయింది అని చెప్పారు. థియేటర్స్ కొన్ని రోజులు బంద్ చేస్తామని చెప్తున్నారు. అది ఆంధ్ర నుంచే వచ్చింది, వాళ్ళు తీసుకున్న నిర్ణయం తర్వాత మేము ఇక్కడ తీసుకున్నామని చెప్పేసి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబ్యూటర్స్ కి వీళ్ళకి కూడా ఇష్యూస్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మానస నడుస్తూనే ఉంది గొడవ అనేది. అంటే లోపల ఉన్నాయి, బట్ ఇండస్ట్రీ నుంచి బయటికి రాలేదు, అంతర్గతంగా ఉన్నాయి తప్ప. బట్ ఈ రోజు చూసుకుంటే ఎవరి కాళ్ళు అన్నట్లు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టడమే కానీ, చూస్తుంటే కానీ ఎవరి కాళ్ళు విడివిడిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఫస్ట్ 1 year అయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి, బట్ ఇప్పుడు వరకు ఎవరు సినీ పెద్దలు వెళ్ళి కలవలేదు. కలిసిన ఇండివిజువల్ గా వెళ్ళి వాళ్ళకేమైనా పనులు ఉంటే దాని మీద కలుస్తున్నారు తప్ప ఎవరికనేది యూనిటీ అనేది ఇప్పుడు వరకు వెళ్ళి అందరు కలిసి వెళ్ళి కలవడం జరగలేదు. బట్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి మానస. ఓకే, థ్యాంక్ యూ ఉమా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలలో 5 రోజుల పాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టిడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో జూన్ 15, 16 తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే. పర్యటనలో భాగంగా సైప్రస్ అధ్యక్షుడితో ఆయన చర్చలు జరపనున్నారు. దీంతో పాటు వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ముస్లిం జేఏసీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీపై మాట్లాడిన ఓవైసీ ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింల ద్రోహి, ఆయన పాలనలో ముస్లింల పట్ల అన్యాయం ఎక్కువైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎవరు శాశ్వతంగా ఉండరని, రాజకీయాల్లో పెద్ద పెద్ద నేతలు కూడా వెళ్లిపోతున్నారని అన్నారు. नरेंद्र मोदी हुकूमत की झूठ, नहीं कुछ नहीं होगा जो इनके दुम छल्ले बोल रहे थे हमको, इनके चमचे, इनके जोकर बोल रहे थे। चंद्रबाबू नायडू हमेशा से झूठ बोलते आए और कभी नहीं बदलेगा ये शख्स, कभी नहीं बदलेगा। झूठा था और झूठा रहेगा। नो नथिंग, कुछ नहीं होगा। ऐसा उंगली फिरा के बोलते हो उन्होंने। What I say, तुम क्या बोल रहे हमको मालूम। मैं 10 साल एमएलए था, तुम 9 साल मुख्यमंत्री थे। मैं देखा तुमको, तुम एनटी रामाराव को गिरा के तुम कुर्सी पे बैठ गए थे। आप इन्हों हमारे को बोल रहे नहीं। आप ये बताओ, ये 4 मस्जिद, कलीमुल्लाह मस्जिद, दादे की मसाल की मस्जिद, एक कमान मस्जिद, रंगीली मस्जिद, मलिक रेहान दरगाह, इस कानून के तहत अब इसका मालिक वक्फ बोर्ड नहीं है, इसका मालिक आसार खदीमा बन चुका। अब बताइए आप कैसे खामोश बैठेंगे हम। భారత వ్యోమగామి శుభాంశు శుక్ల సహా 4 అంతరిక్ష యాత్రికులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లనున్న స్పేస్-ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో తలెత్తిన తీవ్రమైన సాంకేతిక లోపాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సమయస్ఫూర్తితో గుర్తించి పెను ప్రమాదాన్ని నివారించింది. ఈ కారణంగా యాక్సిమం 4 మిషన్ ప్రయోగం తొలుత వాయిదా పడింది. లోపాలను సరిచేసిన అనంతరం జూన్ 19న ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫాల్కన్ 9 రాకెట్ మొదటి దశలోనే ఆక్సిడైజర్ లైన్లో పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు.
స్పేస్ ఎక్స్ సంస్థ దీనిని ప్రారంభంలో ఒక చిన్న లీగ్గా పరిగణించి తాత్కాలిక పర్జు పరిష్కారంతో ప్రయోగాన్ని కొనసాగించాలని భావించింది. అయితే ద్రవ ఆక్సిజన్ వేగంగా మండే స్వభావం కలిగినందున ఈ లోపం రాకెట్ గాల్లోకి లేచే సమయంలో భారీ వైఫల్యాన్ని దారితీయవచ్చని నిపుణులు హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఇస్రో చైర్మన్ నారాయణన్ వ్యోమగాముల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాకెట్లో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి లోపాన్ని సమూలంగా సరిచేయాలని స్పేస్ ఎక్స్ ను డిమాండ్ చేశారు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద లీకేజ్ పరీక్షలు చేయడంతో పాటు అన్ని భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టంగా చెప్పారు. ఇస్రో చూపిన ఈ దృఢ వైఖరిని స్పందనగా స్పేస్ ఎక్స్ వెనక్కి తగ్గి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. దీంతో ఆక్సిడైజర్ లైన్లో వెల్డ్ క్రాక్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని ఇస్రో స్పష్టం చేసింది. అవసరమైతే ఈ మిషన్ నుంచి వైదొలగడానికి కూడా భారత్ సిద్ధంగా ఉందని తెలియజేసింది. హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ఇద్దరు సజీవ దహనమయ్యారు. దుబాయ్లోని మెరీనా ప్రాంతంలో ఉన్న 67 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాంభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. 6 గంటల పాటు శ్రమించి భవనంలోని 764 అపార్ట్మెంట్లలో ఉన్న 3820 మందిని రక్షించాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ప్రతి వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక కథనాలు పేర్కొన్నాయి.